ఈసారి జొన్న రవ్వ చక్కగా సన్నది దొరికింది. పావు గ్లాసు పెసరపప్పు, అర గ్లాసు జొన్న రవ్వ, ఈ రెండు చక్కగా కడగాలి. చక్కగా కడిగిన జొన్న రవ్వ పెసరపప్పుని ఇంట్లో తీసుకుందాం. దీనికి సమానంగా నీళ్లు పోసుకోవాలి. దీనికి సమానం అంటే 1కి 3 చొప్పున నీళ్లు పోసుకోవడం. అంటే అది 30 గ్లాసు ఉంది కాబట్టి 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే చాలు. ఈ నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి. ఒక్క పావు గంట నానబెట్టుకుందాం. ఇందులో తగినంత ఉప్పు, జీలకర్ర, మిరియాలు వేసి ఆ పైన నెయ్యి కూడా వేసి, నేను ఆవు నెయ్యి వేస్తున్నాను, ఒకసారి కలిపి ఒక 6 విజిల్స్ కనీసం వచ్చేట్టుగా ఉడికించాలి. చక్కగా ఉడికింది. ఇప్పుడు దీన్ని పోపులు వేసుకుందాం. మూకుల్లో నెయ్యి వేసుకుని వేడి చేయాలి. నెయ్యిలో కాగిన తర్వాత ముందర మిరియాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేయాలి. చివరిలో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. అన్నీ చక్కగా వేయించాలి. ఇప్పుడు కరివేపాకు, ఒక పెద్ద నిల్వ, ఇవన్నీ బాగా కలపాలి. ఇందులో తయారైన గిన్నె వేసుకోవాలి. ఇందులో బాగా కలపాలి. ఇలా పన్నీళ్ళలోకి తీసుకుని పైన నెయ్యి వేసి పక్కన బెల్లం ముక్క పెట్టి దైవ నివేదన చేసి తర్వాత వడ్డించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.